తెలంగాణలో ఇవాళ ఖర్గే టూర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడైన హైకమాండ్ నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఆయన ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు. అయితే తెలంగాణకు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ ఇది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి అని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాళ్ళ పార్టీ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఖర్గే కూడా తెలంగాణకు వచ్చిండు. తెలంగాణ ప్రజలను మా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అధికారం ఇవ్వండి, మేము మార్పు చూపిస్తామని చాలా వేదికల మీద మాట్లాడిండు. అంతేగాక చేవెళ్ళ డిక్లరేషన్ కూడా ఖర్గేనే రిలీజ్ చేసిండు. సో ఇప్పుడు తెలంగాణ సమాజం అదే అడుగుతుంది. ఎన్నికలకు ముందు తెలంగాణకు వచ్చినటువంటి ఖర్గే ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తెలంగాణకు వచ్చిర్రు కదా, గతంలో ఇచ్చినటువంటి మాటల మీద మీ స్టాండ్ ఏంది, మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం అడుగుతుంది. అడగడం ఒకటే కాదు, ఇవాళ చాలా చోట్ల హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చోట్ల ఖర్గే రాక సందర్భంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు కూడా వేసిరు. గతంలో చేవెళ్లలో ఇచ్చినటువంటి డిక్లరేషన్కు మీ పార్టీ కట్టుబడి ఉందా, ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ వరకు వస్తున్నాయా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది మీకు తెలుస్తుందా, గతంలో చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు చేస్తున్నటువంటి వాటికి ఏ మాత్రం పొంతన లేదు, ఇవన్నీ మీకు తెలుస్తున్నాయా, మీరు ఆలోచించుకుంటున్నారా అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆయనకి గుర్తు చేసుకుంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసిరు. అంతేగాక చాలామంది ఇవాళ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తున్నారు, చేవెళ్ళ డిక్లరేషన్ ఏమైంది, ఒక్కసారి తెలంగాణకి వచ్చినటువంటి నాయకులు సమాధానం చెప్పాలి. గతంలో ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, వాటన్నింటి విషయంలో ఇవాళ మళ్ళొకసారి ఆయన తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో వాటి మీద ఏం స్టాండ్ తీసుకున్నారు, ఏంది, ఎట్లా ఉండబోతోంది అనే విషయాన్ని ఒకసారి చెప్పాలి అని తెలంగాణ సమాజం వాళ్ళు అడుగుతుంది.